హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా భారతదేశంలో నిరుద్యోగిత అనేది మరి ఏ విధంగా వస్తుంది, దానికి కారణాలు మరియు నిర్మూలన చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే, భారతదేశము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో నిరుద్యోగం ఒకటి. ఇది సామాజిక ఆర్థిక సమస్య. పనిచేసే సామర్థ్యం ఉండి ఉద్యోగం కోసం చురుగ్గా వెతుకుతున్నప్పుడు జీతం ఇచ్చే పని లభించని స్థితిని నిరుద్యోగం అని అంటారు. నిరుద్యోగం అని దేన్ని అంటారు? సామాజిక ఆర్థిక సమస్య. పనిచేసే సామర్థ్యం ఉన్నా అంటే ఒక వ్యక్తికి పనిచేసేటువంటి సామర్థ్యం ఉండి కూడా ఉద్యోగం కోసం చురుగ్గా వెతుకుతున్నప్పుడు జీతం ఇచ్చే పని లభించని స్థితినే నిరుద్యోగం అని అంటారు. మరి ఇక్కడ ఆచార్య పిగు ప్రకారం వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించకపోవడమే నిరుద్యోగిత అని మరి ఆచార్య పిగు ప్రకారం అంటే ఒక్కొక్క రచయిత నిరుద్యోగిత అంటే ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి నిరుద్యోగం మరి కొన్ని దేశాల్లో ఉంటుందా, అన్ని దేశాల్లోనూ ఉంటుందా అని అంటే మరి నిరుద్యోగం అన్ని దేశాల్లోనూ కూడా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బహిర్గత ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉంటే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో సార్థక డిమాండ్ తగ్గుదలే నిరుద్యోగానికి కారణమవుతుంది. అంటే నిరుద్యోగం అనేది అన్ని దేశాల్లోనూ ఉన్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బహిర్గత ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉంటే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో సార్థక డిమాండ్ తగ్గుదల నిరుద్యోగానికి కారణమవుతుంది. ఇక భారతదేశంలో నిరుద్యోగ తీవ్రత ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అల్ప ఉద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉండగా, పట్టణ ప్రాంతాల్లో విద్యావంతుల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది కదా. ఎందుకంటే ఎక్కువ శాతం మన భారతదేశంలోనే మరి నిరుద్యోగత అనేది ఎక్కువగా ఉన్నది. ఎందుకోనంటే పనిచేసే సామర్థ్యం ఉన్నా కూడా ఉద్యోగం కోసం చురుగ్గా వెతుకుతున్నప్పుడు ఇచ్చే పని లభించని స్థితినే నిరుద్యోగం అని అంటారు. మరి ఇది భారతదేశంలో ఎక్కువగా ఉండడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా అల్ప ఉద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగితగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో విద్యావంతుల్లో నిరుద్యోగితగా ఎక్కువగా ఉంది. అంటే పట్టణ ప్రాంతాలలో కూడా నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంటుంది. అది మన భారతదేశంలో. మరి నిరుద్యోగితని ఏ విధంగా కొలిచే విధానం ఏంటిదంటే, నిరుద్యోగిత రేటు నిరుద్యోగ కార్మికులు బై మొత్తం శ్రామికుల సంఖ్య ఇంటూ 100 తోటి నిరుద్యోగిత విధానాన్ని కొలిచేటువంటి ఈ యొక్క సూత్రం అన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి.